చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ భారత్ను చేరినట్లు తెలుస్తుంది. బెంగళూరులోని ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా పేరెంట్స్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ల్యాబ్ టెస్ట్లో బేబీకి హెచ్ఎంపీవీ పాజిటివ్గా తేలింది. దీనిపై సమాచారం అందినట్లు పేర్కొన్న కర్ణాటక ప్రభుత్వం తమ ల్యాబుల్లో నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. ఆ చిన్నారి విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం. ఇది కోవిడ్-19, ఫ్లూ, ఇతర శ్వాసకోశ రుగ్మతలను పోలి ఉంటుంది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్యాంక్రియాస్ నిమోనియాకు దారితీయొచ్చు. ఇన్ఫెక్షన్ సోకిన 3 లేదా 6 రోజులలోగా లక్షణాలు బయటపడతాయి. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. తుమ్ములు, దగ్గు వల్ల వెలువడే తుంపర్ల నుంచి వైరస్ బారిన పడిన వారికి సన్నిహితంగా మెలగడం, బాధితులను తాకి ఆ చేతులతో ముక్కు, కళ్ళు, నోటిని తాకినప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. చేతులను తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్లు కడుక్కోవాలి. చేతులను శుభ్రం చేసుకోకుండా నోరు, ముక్కు, కళ్ళను తాకొద్దు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించండి. వైరస్ బారిన పడితే బయట తిరగొద్దు.